అంగవైకల్యం ఉన్నా కష్టపడి పనిచేసి 2 బిడ్డలను పెంచి పెద్ద చేశాడు. బిడ్డలు చేతికొచ్చిన తరువాత తనకు చేదోడు వాదోడుగా ఉంటారని ఎంతో ఆశపడ్డాడు. కొడుకులు ప్రయోజకులుగా మారి తనను బాగా చూసుకుంటారని కలలు కనేవాడు. కానీ రెక్కలు రాగానే తండ్రిని ఒంటరిగా వదిలేసి తల్లితో పాటు వారు వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నా కుమారులు బాగుండాలని కోరుకున్న ఆ తండ్రి ఒంటరిగానే కాలం వెళ్లదీస్తున్నాడు. తనను చూడటానికి సిటీ నుంచి కొడుకు రావడంతో ఆ తండ్రి మురిసిపోయినా తన వైకల్యానికి మించి అవలక్షణాలు ఉండటం చూసి బాధపడ్డాడు. కన్న తండ్రే భయపడేంతగా ఆ కొడుకు ఏం చేశాడు? పున్నామ నరకం నుంచి తప్పించేవాడిని పుత్రుడు అంటారు. కాని ఇప్పుడు కొందరు కొడుకులు కన్న తండ్రిని నిజంగానే నరకానికి పంపుతున్నారు. జీవిత చరమాంకంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన కుమారులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఇంకా వారిపైనే ఆధారపడుతున్నారు. డబ్బుల కోసం వేధించుకుని తింటున్నారు. అమ్మా నాన్నలను చంపితే ఆస్తి కలిసొస్తుందని ఆశపడుతున్నారు. అలాంటి ఓ సుపుత్రుడు డబ్బుల కోసం ఏకంగా కన్న తండ్రినే హతమార్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బాకుతో పొడిచి చంపేశాడు. అడ్డుపడిన మేనత్తను సైతం తీవ్రంగా గాయపరిచాడు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన ఆనందనాయుడు వికలాంగుడు. 2 కుమారులను పెంచి పెద్దవారిని చేసిన తర్వాత కుటుంబ కలహాలతో భార్య 2 బిడ్డలు అతణ్ణి వదిలేసి చిత్తూరు వెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆనందనాయుడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు పెద్ద కొడుకు జ్యోతీశ్వర్ తండ్రి వద్దకు వచ్చిపోతుండేవాడు. చెడు వ్యసనాలకు లోనైన జ్యోతీశ్వర్ మద్యానికి బానిసగా మారాడు. జల్సాలకు డబ్బు లేకపోవడంతో మరోసారి తండ్రి వద్దకు వచ్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినకుండా గొడవ పెట్టుకున్నాడు. తండ్రిని చంపేస్తే ఆస్తితో పాటు ఇల్లు కూడా తనకే సొంతమవుతాయన్న దురుద్దేశంతో రాత్రి నిద్రిస్తున్న తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన మానసిక వికలాంగురాలైన మేనత్త గీతపైన కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అక్కడ్నుంచి పారిపోతూ కొడుకే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్లు వచ్చేసరికి తీవ్ర రక్తస్రావంతో ఆనందనాయుడు చనిపోగా గాయాల పాలైన గీత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కన్నతండ్రిని దారుణంగా హత్య చేయడంతో పాటు మేనత్తపైన హత్యయత్నం చేసిన జ్యోతీశ్వర్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. కొత్తపల్లి మిట్ట క్రాస్ వద్ద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆనందనాయుడు అనే వ్యక్తిని తన కుమారుడు తన తండ్రి తన జల్సాలకు చెడు అలవాట్లకు డబ్బు ఇవ్వలేదనే ఉద్దేశంతో గొడవపడి తండ్రిని చెప్తే తన తండ్రి ఉన్నటువంటి ఇల్లు ఆస్తులు వస్తాయనే ఉద్దేశంతో తండ్రిని అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఒక తండ్రిని తన కన్న కొడుకే అతి క్రూరంగా చంపడాన్ని చాలా తీవ్ర నేరంగా పరిగణించి మేము వెంటనే స్పెషల్ టీమ్గా ఫామ్ చేసి తన తండ్రిని చెప్పినటువంటి జ్యోతిష్ని కొత్తపల్లి మిట్ట క్రాస్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. చెడు వ్యసనాలు ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తాయో, మానవ సంబంధాలను ఎలా మంటగలుపుతాయో ఈ ఘటనే సజీవ సాక్ష్యం. పిల్లల ప్రవర్తన పక్కదారి పడుతున్నప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా లేకపోతే ఇలా నేరస్తులుగా మారిపోతారు.